హిందూ ధర్మంలో ఓంకారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓం అనేది కేవలం పదం, శబ్దం మాత్రమే కాదు అంటున్నారు పండితులు. ఇది విశ్వం యొక్క ప్రకంపనం. ఓం అని జపించినప్పుడు ఏ, యు, యం అనే 3 శబ్దాలను ఉచ్చరించడం వలన మనసు తేలికవుతుంది. అందుకే చాలామంది ప్రతిరోజు ఓం అని జపిస్తూ ఉంటారు. అయితే ఇలా రోజు ఓం అని జపించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయట. ఓం జపించడం వల్ల ఇది ఎలాంటి ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఓం అనే పదాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శ్వాస నెమ్మదిస్తుంది. దీనివల్ల నాడీ వ్యవస్థ చల్లబడి ఒత్తిడి నుంచి బయటపడి ఉద్రిక్తత అనేది మనలోంచి బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఆరోగ్యంగా ఉంటాం. ఓం అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మీ భావోద్వేగ స్థితిని తిరిగి పునరుద్ధరిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా జపించడం వల్ల భావోద్వేగాలు సమతుల్యం అవుతాయి. మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. ఇది మీ దృష్టిని మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఓం అనే జపం చేయడం వల్ల ఇది ఉచ్ఛ్వాసాన్ని బయటకు వదులుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. ఆక్సిజన్ బాగా ప్రవహించి శరీరం లోతైన స్థాయిలో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది. మీ మనసు తేలిక పడుతుంది. దీనివల్ల మీ శ్వాస మెరుగుపడుతుందట. ఇది మనసుకు చాలా హాయినిస్తుంది. అదే విధంగా మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. అయితే దీన్ని జపించడం ఎలా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కానీ దీనికోసం ఎలాంటి శిక్షణ లేకుండా కేవలం నిశ్శబ్ద వాతావరణంలో సౌకర్యంగా నిటారుగా కూర్చొని జపిస్తే చాలట.